వేదికపై వచ్చిన వరంగల్ ఎంపీ డాక్టర్ కావ్య గారికి, management, administration, faculty, staff of Pratima Foundation and Pratima Medical College and Hospital. మీ అందరికీ నా నమస్కారం. బట్ మోస్ట్ ఇంపార్టెంట్గా నేను ఒకరిని గ్రీట్ చేయాలి, విష్ చేయాలి, ఫెలిసిటేట్ చేయాలి, కంగ్రాచులేట్ చేయాలి. And that is Pratima Foundation Chairperson, Founder, Dr. Harini. మీరందరూ నేను ఇక్కడ ఉండడానికి కారణం డాక్టర్ హరిణి. And that is because of her compassion, commitment, responsibility. తన లర్నింగ్, అవేర్నెస్, లైఫ్లో ఉన్న ప్రివిలేజెస్ ఇవన్నీ ప్రతి ఒక్కరితోనూ షేర్ చేయాలి. ప్రతి ఫ్యామిలీ, ప్రతి యంగ్స్టర్ని స్ట్రెంగ్తన్ చేయాలి, హ్యాపీగా నీట్గా బ్రతకడానికి తయారు చేయాలన్నది ఆవిడ కోరిక. అండ్ ప్రతిమ ఫౌండేషన్ ద్వారా చాలా అద్భుతంగా చేస్తూ వస్తున్నారు. చాలాసార్లు ఇక్కడ రావడం జరిగింది, హనుమకొండకు రావడం జరిగింది. ఎందుకంటే నా తోబుట్టు కానీ నా చెల్లెలు హనుమకొండ నేటివ్, తన సొంతూరు ఇదే. సో నేను చాలాసార్లు వచ్చాను, చాలాసార్లు ఈ ప్రాంతాల్లో నేను టైం స్పెండ్ చేయడం జరిగింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి బ్యాక్ హియర్. సరే, మనం ఎందుకోసం మనం గ్యాదర్ అయ్యామో దాని గురించి మాట్లాడడం. క్యాన్సర్. ఇప్పుడు క్యాన్సర్ అనే పదం మునుపటి మీరు చూసారంటే అసలు ఆ పదం అనడానికి భయపడేవారు. మీకు ఏదో ప్రాబ్లం వచ్చింది కదండి, ఆ ప్రాబ్లం ఇప్పుడు సాల్వ్ అయిపోయింది అలా అడిగారు అనమాట. ఫస్ట్ నాకు అర్థమయ్యేది కదా, ఏంటి ప్రాబ్లం, దేని గురించి మాట్లాడుతున్నాను. నాకు క్యాన్సర్ వచ్చిన దాని గురించి ఇంత భయపడుతూ మాట్లాడుతున్నారు, అడుగుతున్నారు అని తెలిసి వాళ్ళకి నిలబెట్టి ఆ మాట చెప్పించేదాన్ని వాళ్ళ చేత. నోరు దాటి వచ్చేది కాదు ఆ పదం క్యాన్సర్. అంత భయం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్ అనే పదం ఒక రియాలిటీ అన్నది ఇలాంటి కార్యక్రమాల ద్వారా, మీలాంటి యంగ్స్టర్స్ ద్వారా సమాజంలోకి తీసుకెళ్ళడం చాలా చాలా ముఖ్యం. అండ్ యూఆర్ డూయింగ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. అంటే ఎన్నో టాపిక్స్ ఉన్నాయి, వాటిలో కొన్ని నాకు మానసికమైన ఒక విషయం నేను షేర్ చేస్తాను. మీ అందరికీ తెలుసు, నేను ఎక్కువ క్యాన్సర్ విన్నర్. క్యాన్సర్ వచ్చిన ప్రతి ఒక్కరు క్యాన్సర్ విన్నర్స్. అలాంటి నా ఫెలో విన్నర్స్ ఇక్కడ చాలా మంది ఉన్నారని నాకు తెలిసి వచ్చింది. ప్రతి ఒక్కరికి, మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాట్స్ ఆఫ్, నా నమస్కారాలు. ఇది ఎంత కష్టమైనదన్నది నాకు బాగా తెలుసు. సో హ్యాట్స్ ఆఫ్ టు దట్. హౌ మెనీ ఇయర్స్? ఈ ఏడాది 20 years అవుతుంది. ఓ మై గాడ్, ఒక విషయం గుర్తొచ్చింది. ఫిబ్రవరిలోనే నాకు డయాగ్నోసిస్ వచ్చింది. సో ఎగ్జాక్ట్లీ ఇట్స్ అన్ యానివర్సరీ. యా, చూసారా ఎంత గొప్ప సెలబ్రేషన్, ఇంతకన్నా గొప్ప సెలబ్రేషన్ ఉంటుందా? సో నా ఈ యానివర్సరీ అనండి, ఇంకో పుట్టినరోజు అనండి, ఈ సెలబ్రేషన్ మీతో గడుపుకుంటానికి చాలా చాలా హ్యాపీగా ఉంది. క్యాన్సర్ ఉంది అన్నది కనిపెట్టడానికి నేనే కారణం. ఎందుకంటే ఐ వాజ్ మేబీ 32-33 years ఉంటుంది. అస్సలు క్యాన్సర్ ఏజ్కి రిస్క్ గ్రూప్ కాదు అది, క్యాన్సర్ రావాల్సిన ఏజ్ కాదు అది. కానీ ఏదో మైండ్లో అనిపించింది అనమాట, నీ హెల్త్ నువ్వు చూసుకోవాలి. చిన్న బిడ్డ, చిన్న పాప ఉంది, 3 ఏళ్ళు 4 ఏళ్ళు అప్పుడు తనకి. దానికోసం అయినా నువ్వు చూసుకోవాలని చెప్పి నా మైండ్లో ఒక థాట్ వచ్చి, నార్మల్ రెగ్యులర్ యాన్యువల్ చెకప్స్, బ్లడ్ వర్క్ అంతా చేసేటప్పుడు జస్ట్ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామ్ చేయడం మొదలుపెట్టాను అనమాట. అలా ఒకసారి ఒక హార్ట్ గ్రోత్ ఒకటి తగిలించేసి నా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, డాక్టర్ గీతా అర్జున్. ఆవిడ వెంటనే ఒక్కొక్క టెస్ట్ పంపించారు. అల్ట్రాసౌండ్
FNAC, మ్యామోగ్రామ్ ఇవన్నీ చేశారు. ఒక్కొక్కటి పాజిటివ్గా వస్తూనే ఉంటుంది. సో ఇది మెలిగ్నెన్సీ అనేది నాకు చెప్పడానికి డాక్టర్స్ ఎంత బాధపడ్డారో దాంట్లో సగం బాధ సగం భయమే ఉండింది నాకు. ఎందుకంటే క్యాన్సర్ ఉండొచ్చు అన్న ఒక అవేర్నెస్తో క్యాన్సర్ని మనం వెతుక్కుని వెళ్తే ఒకవేళ వచ్చిందనుకోండి యూఆర్ ఆల్రెడీ హాఫ్ ప్రిపేర్డ్. సో హాఫ్ ఆఫ్ ద వే ఓన్లీ యూ హ్యావ్ టు ట్రావెల్. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే సర్ప్రైజెస్ అనేది బర్త్డే ప్రెజెంట్స్, యానివర్సరీ పార్టీస్ ఇలాంటివన్నీ అయితే చాలా హ్యాపీగా ఉంటాయి. కానీ క్యాన్సర్ లాంటి ఇల్నెసెస్, క్యాన్సర్ లాంటి డిసీజెస్ సర్ప్రైజ్గా వస్తే చాలా ఇంకా మన ఫౌండేషన్స్ షేక్ అయిపోతాయి. ఎలా నిలబడగలుగుతాం కూడా తెలియకుండా అంత షేక్ అయిపోతాం మనం. ఇంకా లైఫ్ ఆ పాయింట్ అయిపోతుందన్న ఒక భయం వస్తుంది. సో ప్లీజ్ బీ అవేర్ దట్ క్యాన్సర్ ఈజ్ అ రియాలిటీ. ఎవరికైనా ఎప్పుడైనా ఏ విధంగా అయినా ఏ భాగంలో అయినా రావచ్చు. అండ్ ఈ విషయం నేను మీతో షేర్ చేయడానికి ఇంకో కారణం ఏంటంటే నాకు ఎటువంటి జెనెటిక్ హిస్టరీ లేదు. నా ఫ్యామిలీలో కొన్ని తరాలు నేను వెళ్ళి ఎంక్వైరీ చేశాను, పెద్దవాళ్ళని అడిగాను, ఎవ్వరికి క్యాన్సర్ హిస్టరీ లేదు. బట్ I got cancer at an age when people said you're not at risk for cancer. So guarantees అనేది లేదు. మనం ఎలా రోడ్ దాటేటప్పుడు లెఫ్ట్ అండ్ రైట్ చూసి మనం వెళ్తున్నామో మనం నడవాలి. డాక్టర్ ఏమో మాట్లాడినప్పుడు lung cancer is the most prevalent, oral cancer is most prevalent, oral cancer cause ఏమో పాన్ గుట్కాలు ఇలాంటివన్నీ. Yes, these are all facts. Lung cancer కి మెయిన్ కారణం ఏమో సిగరెట్స్, ఆల్ ఫ్యాక్ట్స్. ఆల్కహాల్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ మనం తీసుకోకూడదు. యూ షుడ్ స్టాప్ స్మోకింగ్, యూ షుడ్ స్టాప్ డ్రింకింగ్, యూ షుడ్ స్టాప్ డూయింగ్ ఆల్ ఆఫ్ దిస్ అంటే కరెక్టే, 100% కరెక్ట్. కాదని చెప్పేవాళ్ళు ఇక్కడ ఎవరు ఉండరు. కానీ నేనేమో ఇంకో పర్స్పెక్టివ్ నేను చూస్తాను. వాళ్ళు డాక్టర్ సైడ్ ఒక బల్ల ఉందనుకోండి, డాక్టర్ సైడ్ వీళ్ళందరూ ఉన్నారు, నేనేమో అటువైపు ఉన్నాను. సో ఆ పేషెంట్ సైడ్ నేను చూసేటప్పుడు మానేనని అనడం ఈజీ, మానేయడం కష్టం. అవునా కాదా? ఎవరు సిగరెట్ అంటే దాంతో పాటు డి అడిక్షన్ అండ్ కౌన్సిలింగ్ సపోర్ట్ ఇవ్వడం చాలా 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 ఇంపార్టెంట్. అండ్ అలాంటి సైకాట్రిక్ సపోర్ట్ అండ్ కౌన్సిలింగ్ సపోర్ట్ గురించి డాక్టర్ హర్ని గారి దగ్గర అడిగినప్పుడు అవునండి, వీ హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ సైకాట్రిక్ డివిజన్, ఎందుకంటే మెంటల్ వెల్నెస్ అండ్ కౌన్సిలింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పారు. అండ్ హ్యాట్స్ ఆఫ్ ఫర్ దట్. సో ఓరల్ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్స్ నుంచి ఎవరినన్నా మనం రెస్క్యూ చేయాలన్నా లేకపోతే ప్రివెంట్ చేయాలన్నా దయచేసి ఫస్ట్ టాక్ టు దెమ్ అబౌట్ డి అడిక్షన్, హౌ టు వీన్ దెమ్ అవే ఫ్రమ్ దీస్ గుట్కాస్ అండ్ పాన్స్ అండ్ సిగరెట్స్ అండ్ ఆల్కహాల్. డీల్? I told you I should be there for my daughter and I should be healthy for my daughter. సో అది నా డ్రైవింగ్ ఫోర్స్ అనమాట. ఇప్పుడు ట్రీట్మెంట్ అంటే నా క్యాన్సర్ ఎర్లీ స్టేజెస్లో నేనే కనుక్కోవడం వల్ల ఇట్ వాస్ ఫస్ట్ స్టేజ్ గోయింగ్ ఇన్ టు సెకండ్ స్టేజ్. అండ్ యాజ్ ఐ సెడ్ ఆల్ ద స్క్రీనింగ్ టెస్ట్ ముందర FNAC, మ్యామోగ్రామ్, అల్ట్రాసౌండ్ అన్నీ చేశారు. అండ్ ఫస్ట్ సర్జరీ చేశారు బికాజ్ ఎర్లీ స్టేజెస్ స్మాలర్ సైజ్ ట్యూమర్ కనుక సర్జరీ చేశారు, కన్జర్వేటివ్ సర్జరీ. ఆ తర్వాత కీమోథెరపీ 6 cycles, ఆ తర్వాత రేడియేషన్ థెరపీ 45 cycles. యా, సో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ కీమోథెరపీ చేసేటప్పుడు నిజంగా భయంగా ఉండేది. అంటే ఎవరు చెప్తూ ఉంటారు ఇలా ఉంటుంది అలా ఉంటుంది, ఈ పెయిన్, నాసియా, ఇది అది అంతా చెప్పేవారు అనమాట. I don't know, maybe my age, I was very young and pretty tough. ఫస్ట్ కీమోకి అస్సలు సైడ్ ఎఫెక్ట్ ఏమీ అనిపించలేదు. కీమోథెరపీ తీసుకొని లేచి కూర్చుని ఇంటికి వెళ్ళిపోయటం, ఏంటి అందరూ చెప్తున్నాయి, ఏదో భయపడుతున్నాను, నథింగ్ అనుకున్నాను. సెకండ్ కీమోకి కొంచెం ఎనర్జీ తగ్గడం, కొంచెం ఆ నాజియా మొదలైంది. అంత కేర్లెస్గా లేను అసలు ఆ టైంలో. థర్డ్ కీమోకి మొత్తం సింప్టమ్స్ వచ్చాయి.
అండ్ వన్ థింగ్ ఐ డిడ్ వాజ్ హెయిర్ ఫాల్ అనేది ప్లీజ్ అండి ఈ విషయం చాలా ముఖ్యంగా చెప్పాలి. చాలా మందితో మీరు టెస్టింగ్ చేసుకోండి, స్క్రీనింగ్ చేసుకోండి, ఒకవేళ డయాగ్నోసిస్ పాజిటివ్గా వస్తే ట్రీట్మెంట్ చేసుకోండి, ఎర్లీగా పట్టుకోండి అని ఎంతో మంది నేను బ్రతమాలితే చాలా వరకు ఏం చెప్తారు తెలుసా, ఐ డోంట్ వాంట్ టు నో, ఎందుకంటే ఒకవేళ నాకు ఉంటే ట్రీట్మెంట్ ఇస్తారు, నా జుట్టు ఊడిపోతుందంటారు. కాబట్టి జుట్టును కాపాడుకోవడం ముఖ్యమా, అసలు మీ లైఫ్ని కాపాడుకుని మీరు అక్కడ ఉండడం ముఖ్యమా? జుట్టు అనేది మళ్ళీ ఎదుగుతుంది ఎనీ టైం. సో ప్రయారిటీస్ క్లియర్గా ఉండాలి. సో కీమోథెరపీలో మొత్తం అన్ని సిమ్టమ్స్ వచ్చాయి. బిఫోర్ హెయిర్ ఫాల్కి నేనే హెయిర్ కట్ చేసేసుకున్నాను, నేనే హెయిర్ షేవ్ చేసుకున్నాను. సో దెర్ వాజ్ నో ఒక హెయిర్ ఊడిపోతున్నాను ట్రామా ఏమి ఉండదు. ఎందుకంటే మా పాపకి నన్ను చూసేటప్పుడు ఎంత నార్మల్గా కనిపించాలో అంత నార్మల్గా ఉండాలనుకున్నాను. రేడియేషన్ థెరపీ ఎస్ దెర్ వాజ్ అ రియాక్షన్. కానీ ఏంటంటే అగైన్ యాజ్ మెడికల్ డాక్టర్స్ నాకు లంబెక్టమీ చేసే ముందర లింఫెడిమా గురించి నాతో చెప్పారు, నా డాక్టర్స్ దాని గురించి నాతో చెప్పారు. అండ్ ఐ స్పెషల్ కౌన్సిలింగ్ దానికోసం తీసుకున్నాను. అదేంటి, ఎలా జరుగుతుంది, దేని వల్ల వస్తుంది, వస్తే ఎలాగ దాన్ని ట్రీట్ చేయాలి, అసలు రాకుండా ఎలా ప్రివెంట్ చేయాలి, ఇవన్నీ అన్ని కనుక్కున్నాను నేను. సో నాకు కౌన్సిలింగ్ లైఫ్ సేవింగ్ హెల్ప్ అవుతుంది ఇది. అది మాత్రం కాదు, పిహెచ్సిస్ ద్వారా గ్రామ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి, పేద ప్రజలకి ఫ్రీగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ రెగ్యులర్గా చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మేమందరం ఇప్పుడు ఫైట్ చేసేది, ఇంత కష్టపడేది ఏంటంటే క్యాన్సర్ ఇస్ క్యూరబుల్ ఇఫ్ డయాగ్నోస్డ్ ఎర్లీగా తొందర స్టేజెస్లో పట్టుకుంటే క్యాన్సర్ని ట్రీట్ చేయొచ్చు, క్యూర్ చేయొచ్చు. ఈ నిజాన్ని అందరికీ తెలియజేయడానికి ఇంత కష్టపడేది అది ఒకటే కారణం. సో ప్లీజ్ పిహెచ్సిస్ ద్వారా ఎలాగైనా సరే ఇన్ హౌ మెనీ ఎవర్ వేస్ పేద ప్రజలకి ఎర్లీ స్టేజెస్లో క్యాన్సర్ కనిపెట్టడం కోసం ఫ్రీ క్యాన్సర్ స్క్రీనింగ్ నడపవలసిందిగా నేను కోరుకుంటున్నాను. చేస్తారన్న నమ్మకం కూడా నాకు ఉంది. మీకు దేనివల్ల క్యాన్సర్ వచ్చిందన్నది కూడా మీరు ఒప్పుకున్నారు, పొగాకు వల్ల. ఈ అలవాటులు రాకుండా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే అందరికీ అవగాహన ఇవ్వాలి మీరు. ఎందుకంటే నాకు ఇలా జరిగింది, నీకు రాకూడదు, నువ్వు బాగుండాలని చెప్పి మీరు చెప్పాలి. అది మీరు నాకు ప్రమాణం చేసి ఇవ్వాలి. అలవాటు ఉన్న వాళ్ళకి అలవాటు మానుకోండర్రా, ఇలా జరుగుతుంది మీకు అని చెప్పి అది కూడా మీరు చెప్పాలి. ఈ రెండు విషయాలు ఇవాళ మీరు ప్రమాణం చేసి నాకు చెప్పాలి. అసలు నా కెరియర్ ఫుల్ ఫోర్స్లో వెళ్ళేటప్పుడు సడన్గా నేను స్టెప్ బ్యాక్ చేశాను. చాలామంది చాలా కారణాలు అంటగట్టారు దానికి. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఐ వాంటెడ్ టు హ్యావ్ అ చైల్డ్ అండ్ ఫోకస్ ఆన్ మై చైల్డ్. సో మై డాటర్స్ నా ప్రయారిటీ అన్న తర్వాత నా ఫైట్ కూడా తనే ఇన్స్పిరేషన్. అయినా కూడా కొన్ని టైమ్స్ ఉంటాయి, అందరూ నిద్రపోయి ఇల్లు చీకటిగా ఉన్నప్పుడు, ఎవరు దగ్గర లేనప్పుడు, కీమోథెరపీ వల్ల బాడీ బాగా హోనం అయిపోయినప్పుడు, కొన్ని వీక్ అయినప్పుడు డెఫినెట్గా బాధ అనిపిస్తుంది, భయం అనిపిస్తుంది. ఒకవేళ వాట్ ఇఫ్ నేను దీన్ని దాటుకుని రాలేకపోతే ఏంటి, మళ్ళీ అది వస్తే ఏంటి, పాపగతి ఏంటి, ఇది ఈ బెంగ ఉండేది, ఈ భయం ఉండేది. బట్ దెన్ ఐ ఆల్సో రియలైజ్డ్ ఇట్ ఈస్ అ పాసింగ్ థాట్. భయం వచ్చింది, వీ లుక్ ఎట్ ఇట్, అక్నాలెడ్జ్ ఇట్ అండ్ సెండ్ ఇట్ ఆఫ్. ఎందుకంటే ఆ భయానికి ఏదో మనం చేస్తున్నాం, ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం, స్ట్రాంగ్గా ఉన్నాం, ఇమ్యూనిటీ బిల్డ్ చేసుకుంటున్నాం, ఫైట్ చేస్తున్నాం. సో వీ హ్యావ్ టు ఫేస్ ద ఫియర్ అండ్ ఇట్ విల్ గో. దెర్ ఇస్ నో చాయిస్. భయానికి మనం లొంగిపోయి బదలైపోలేము మనం. వీఆర్ బిగ్గర్ దెన్ అవర్ ఫియర్. థ్యాంక్ యూ మ్యామ్. నాకు ఎలాంటి అలవాట్లు అంటే చెడు అలవాట్లు ఏం లేకున్నా కానీ నేను క్యాన్సర్తో బాధపడుతున్నాను మేడం. అంటే ఫస్ట్ స్టేజ్ లికేమియా. నాకు లైఫ్ని ఇచ్చింది డాక్టర్ రాహుల్ నారాయణ సార్. నాకు ఇక్కడ మామూలుగా ఫీవర్ వస్తే ఒక 5 days తర్వాత నేను వర్ధనపేట హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను. మా రాజేశ్వర్ సార్ అని ఆ సార్ దగ్గర ట్రీట్మెంట్కి వెళ్తే టెస్ట్ రాశారు. దాంట్లో నాకు ఇది ఫైండ్ అవుట్ అయింది. తర్వాత నేను యశోద హాస్పిటల్కి వెళ్ళమంటే అక్కడ చాలా ఎక్స్పెన్సివ్ అయింది. కౌన్సిలింగ్లో కూడా చాలా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ
చాలా భయపెట్టిస్తారు. తర్వాత ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నాను. గారికి, గౌరవనీయులు ఎంపీ గారికి, గౌరవనీయులు గౌతమ్ మేడం గారి ఫ్యాన్స్ నేను. శ్రీనివాస కళ్యాణ సినిమా తుమ్మెద అన్న పాటకు పిక్చర్ అయిపోయింది. ఆ తుమ్మెద వరంగల్కి వచ్చి మమ్మల్ని దీవిస్తాండి. అది క్యాన్సర్ పేషెంట్లు ఆర్టీసీ డ్రైవర్లు పక్కన రమేష్ గారు హాస్పిటల్ ముందరనే వరంగల్ 33 ఏళ్ళు ఒకటే డిపోలో పనిచేసిన. నేను చచ్చిపోయాను బతికిచ్చిందంటే ఎంజీ హాస్పిటల్ అన్నారంటే నేను ఓటేయాలన్నారు. అసలు నా ఊరు చెప్తే మీరు పరిచయం అవుతారు. నా ఊరు పరతగిరి మండలం కళ్యాణ గ్రామం. పరతగిరి మండలం కళ్యాణ గ్రామం 30 ఏళ్ళు సార్ తోటి టచ్చింగ్లో సార్ కూడా నాకు సాయం చేసిండు. నేను బతకడానికి 3 కారణం. నాకు డబ్బులు ప్రతి హాస్పిటల్ పోతే గుర్తించారు, మంచి రెస్పెక్ట్ ఇచ్చారు. బాబు డబ్బులు కావాలంటే రిటైర్డ్ సార్ ఆర్టిస్టులో డబ్బులు పెన్షన్ ఉండదు. నాకు టీవీ9 ఛానల్ సార్ అసలు నిమ్స్ హాస్పిటల్ టిఎస్ఆర్టీసీ ద్వారా 2 సార్లు సలహా ఇచ్చినారు. పక్కన రమేష్ సార్ అందరూ సార్ మీరు చూడండి. నేను పచ్చడానికి అర్థం ప్రతిమ ఫౌండేషన్ నెంబర్ నెంబర్ డబ్బులు చెల్లించడానికి టిఎస్ఆర్టీసీ నెంబర్ డబ్బులు ఇచ్చారు. నెంబర్ 3 టీవీ9 ఛానల్ నెంబర్ 1 ఛానల్. గవర్నమెంట్ కు మీరు ఒక సిఫార్సు చేయండి. ఎందుకంటే పిహెచ్సిలో ప్రైమరీ హెల్త్ సెంటర్ లో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లు పెట్టే విధంగా మీరు అక్కడి నుంచి గవర్నమెంట్ కు సిఫార్సు చేయవలసింది కోరుతున్నాం. ఎందుకంటే మా అమ్మ కూడా ఎందుకంటే స్క్రీనింగ్ టెస్ట్ అనేది మన ఇండియాలో లేవు. కాబట్టి ప్రైమరీ హెల్త్ సెంటర్ లో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయాలి. కాబట్టి మీరు గవర్నమెంట్ ఈ వేదిక ద్వారా రిక్వెస్ట్ చేయవలసిందిగా గవర్నమెంట్ కోరుతున్నాను. రిక్వెస్ట్